హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణ్. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చాను. అదేంటి అంటే ఫ్యాన్స్ టాక్సిసిటీ అనమాట. మీరందరూ చూసే ఉంటారు, రీసెంట్గా మొన్న సండే రోజు బిగ్ బాస్ ఫినాలే షూట్ అయిపోయిందనమాట. అది అయిపోయిన తర్వాత పల్లవి ప్రశాంత్ విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. బట్ తను బయటకు వచ్చేటప్పుడు, స్టూడియో నుంచి టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేటప్పుడు జరిగిన ఏదైతే ఇన్సిడెన్సెస్ ఉన్నాయో, అంటే ఫ్యాన్స్ వెళ్ళేసి మిగతా కంటెస్టెంట్స్ యొక్క కార్ గ్లాసెస్ పగలగొట్టడము, ఆర్టీసీ బస్సెస్ యొక్క గ్లాసెస్ పగలగొట్టడం అనేది కంప్లీట్లీ రాంగ్. అది ఎవరి ఫ్యాన్స్ అయినా అయ్యి ఉండొచ్చు. అంత టాక్సిసిటీ మెయింటైన్ చేస్తూ అంత టాక్సిక్గా ఉండాల్సిన అవసరం లేదు. ఒకరిని మీరు అభిమానిస్తున్నారు, అంతవరకు ఓకే. బట్ ఆ అభిమానం వెర్రితనం పిచ్చితనం అవ్వకోకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ ఎవరి ఫ్యాన్స్ అయినా అయ్యి ఉండొచ్చు. వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు, అమర్దీప్ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు, ఎవరైనా కూడా అయ్యి ఉండొచ్చు. బట్ అది మాత్రం చాలా తప్పు. సో అట్లా పగలగొట్టడం అనేది చాలా తప్పు. సో బీ రెస్పాన్సిబుల్ సిటిజన్ రాదర్ దాన్ జస్ట్ లైక్ దాట్. ఏదో అభిమానిస్తున్నాము, మా ఫ్యాన్స్ కోసం మా హీరోల కోసం లేదంటే మా వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం అనేది చాలా తప్పు. అది ఎవరైనా అయి ఉండొచ్చు. ఈవెన్ ఒకవేళ ఏ పెద్ద హీరో ఫ్యాన్స్ చేసినా కూడా అది చాలా తప్పు. అభిమానించే వరకు ఓకే, బట్ అభిమానంలో కూడా రెస్పెక్ట్ ఉండాలన్నమాట. ఇట్లా కార్ గ్లాసెస్ పగలొట్టి ఎందుకు అంటే వాళ్ళు ఎంత సెలబ్రిటీస్ అయినా అయి ఉండొచ్చు. బట్ వాళ్ళు కూడా వాళ్ళ హార్డ్ అండ్ మనీతోనే కదా ఏవైనా కొనుక్కుంటారు. సో మనకి ఏవైనా జరిగితే మనం ఎంత ఫీల్ అవుతాము? మనం కొనుక్కున్న వాటిని ఎవరైనా పగలగొట్టారు అంటే చాలా ఫీల్ అవుతాం. అట్లాంటిది అసలు అక్కడ రీజన్ లేని వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళ కార్ గ్లాసెస్ అన్ని పగలగొట్టి, అసలు అక్కడ గీతూ రాయల్కి సంబంధం లేదు. ఆమె ఈ సీజన్ కంటెస్టెంట్ కాదు, బిగ్ బాస్ బజ్ యాంకర్ అంతే. బట్ తన కార్ గ్లాసెస్ అన్ని పగలగొట్టి నేను వీడియోస్ చూస్తున్నాను. సో ఆ వీడియోస్లో కూడా చాలా చోట్ల చూశాను అనమాట. అంత టాక్సిసిటీ, అంత క్రూయల్గా రూడ్గా బిహేవ్ చేయడం అనేది తప్పు. ప్లస్ అశ్విని, ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్విని గ్లాసెస్ పగలగొట్టారు, కార్ గ్లాసెస్. సో ఎందుకు అంత అవసరం లేదు. అనుకున్నట్టే పల్లవి ప్రశాంత్ విన్ అయ్యారు. సో ఎవరి పొజిషన్స్ వాళ్ళకి స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఒకవేళ హౌస్లో జరిగిన వాటికి హట్ అయ్యారు అంటే దాన్ని మర్చిపోవాలి. ఎందుకంటే అది జస్ట్ ఏ గేమ్. ప్లస్ అక్కడ సర్కమ్స్టాన్సెస్ డిఫరెంట్గా ఉండుంటాయి, అంతే తప్ప ఎవరు కావాలని ఎవరిని బ్యాడ్ చేయరు, ఎవరు కావాలని పర్సనల్గా ఎవరి మీద హేట్రేట్ కూడా స్ప్రెడ్ చేయరు. సో మనము ఫ్యాన్స్ లాగా ఎవరినైనా అభిమానిస్తున్నప్పుడు అది కొంచెం మనం రియాలిటీలో ఉండి ప్రాక్టికల్గా థింక్ చేసి ఆ విధంగా బిహేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేనైతే ఒకటే చెప్పాలని అనుకుంటున్నాను. సో అభిమానించండి, తప్పులేదు. బట్ దాన్ని కూడా కొంచెం రెస్పెక్టబుల్ వేలో, ఇంకొకరిని రెస్పెక్ట్ ఇచ్చే విధానంలో కూడా ఉంటుందన్నమాట. అప్పుడు మీరు ఎవరినైతే అభిమానిస్తున్నారో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మన ఫ్యాన్స్ చాలా డిగ్నిఫైడ్గా ఉంటున్నారు, ఇంకొకరిని ఎవరిని హర్ట్ చేయట్లేదు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయట్లేదు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆ విధంగా ఉండడానికి ట్రై చేయండి. అన్లెస్ అంటిల్ ఇంకా మీకు ఏదైనా ఫిజికల్గా డ్యామేజ్ అయితే తప్ప ఇంకొకరి మీదకి ఫిజికల్గా వెళ్ళడం అనేది చాలా తప్పు. అండ్ మొన్న ఫినాలే రోజు జరిగింది అయితే కంప్లీట్లీ రాంగ్. ఐ టోటలీ డిసగ్రీ దట్. ఎవరైతే చేశారో వాళ్ళని పోలీసులు ఫైండ్ అవుట్ చేయాలి, వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి అనేసి నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి. అండ్ ఎవరి కార్స్ అయితే డ్యామేజ్ జరిగాయో వాళ్ళకి జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.